నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 19 నుంచి అసెంబ్లీ ఎన్నికలు, అంటే దాదాపు ఇంకా 2 నెలల సమయం ఉంది. జగన్ గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గెలుస్తారా, లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ వస్తుందా అధికారంలోకి, వైఎస్ఆర్సీపీ సింగిల్గా వెళ్తోంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా, ఇవన్నీ పక్క పెడితే మాత్రం ముఖ్యంగా జూన్ 1వ తారీఖు 2024కి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇవన్నీ సంబంధించి కూడా ఒక ముఖ్యమైన యాక్ట్, ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అయితే దాదాపు ఎండ్ కాబోతోంది. అది ఏది కాదో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్ విషయం. ఎప్పటిదాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాలు అన్నది మనకి జూన్ 1, 2024 దాకా సమయం ఉంది. జూన్ 1 తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఏంటి అనేది అయితే మాత్రం అందరికీ ప్రశ్నార్థకమే. మనం 2014 నుంచి 2024 దాకా జరిగిన తప్పులు కానీ, లేకపోతే నిర్ణయాలు కానీ, కోర్టు విషయాలన్నీ చూసుకుంటే ఎవరి దారి వాళ్ళదే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకున్న నిర్ణయం అమరావతి అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడైన జగన్ అన్ని పార్టీలు కూడా అప్పుడు సమర్థించారు కూడా. ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆలోచించుకున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జగన్ వరకు కూడా సమయానుకూలంగా వాళ్ళ తీర్పులు మార్చుకున్నారు, వాళ్ళ రాజకీయ చతురత అనుకున్నారు, వ్యూహాలు అనుకున్నారు. చివరికి జరిగింది ఏంటి ఆంధ్రప్రదేశ్కి? వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక 2004లో చంద్రబాబు నాయుడు ఎక్కడైతే హైటెక్ సిటీ అభివృద్ధి చేసి అక్కడ ఆపేశారో, అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని కానీ, లేకపోతే హైటెక్ సిటీలో జరుగుతున్న డెవలప్మెంట్ని కానీ ఆపేయకుండా ఆయన కొద్దిగా ముందుకెళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని, అట్లాగే శంషాబాద్ దాకా ఓఆర్ఆర్ని పూర్తి చేయటం, ఆ తర్వాత కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని కంపెనీలు వచ్చినప్పుడు అక్కడ ప్రముఖ సంస్థలను అనౌన్స్ చేయటము, ఇట్లా అంతా కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అంటూ కూడా ఎక్కడ మధ్యలో దాన్ని ఆపేయలేదు. అందుకే ఈరోజు హైటెక్ సిటీ హైదరాబాద్లో చూస్తే హైటెక్ సిటీ నుంచి చుట్టుపక్కల 40-45 కిలోమీటర్ల వరకు మనకు దాదాపు అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కంపెనీస్ కానీ అన్నీ కనబడుతూ ఉంటాయి. దానికి నిర్ణయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ ఇద్దరూ కలిసి చేసిందే. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఎక్కడ అలైన్మెంట్లు మార్చినా కూడా దాన్ని అయితే ఆ ప్రతిపాదనని అట్లాగే ఉంచారు తప్ప, ఆ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా ఎక్కడ ఓఆర్ఆర్కి సంబంధించి ఎక్కడా కూడా దాన్ని క్యాన్సిల్ చేయటం కానీ ఏదీ చేయలేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు కానీ, అప్పుడు జరిగిన లేకపోతే టీడీపీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా, అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి స్టేట్ బైఫర్కేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా మితిమీరిన విశ్వాసంతో, అత్యుత్సాహంతో అనుకోండి, ఏదైనా కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో ఉంటుంది అన్న నిర్ణయం వరకు మంచిదే. కానీ దానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు రాజధాని కోసం అంటూ తీసుకుంటాం కూడా అప్పుడు అందరూ ముక్కును వేలేసుకున్నారు. కాకపోతే అక్కడ గొప్ప విషయం ఏంటంటే ఒక్క రైతు కూడా ఎదురు మాట్లాడకుండా, అంటే తెర వెనుక జరిగినవి ఎవరికి తెలియకపోయినప్పటికీ 33,000 ఎకరాలని స్వచ్ఛందంగా అంటూ కూడా ముందుకు వచ్చారన్నది కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షించారు. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటిలాగానే అడ్మినిస్ట్రేషన్ వైపు చూసినట్టుగానే దాదాపు దాన్ని సింగపూర్ లాగా చేస్తానని, లేదా ఇండియాలోనే భారతదేశంలోనే గొప్ప రాజధాని చేస్తానంటూ కూడా ఆయన 3-4 మాస్టర్ ప్లాన్లు ఇవన్నీ తీసుకొని వచ్చారు. అక్కడ కొన్ని కట్టడాలు కూడా మొదలైనవి, సెక్రటరియట్ లాంటిది కానీ, లేకపోతే హైకోర్టు లాంటిది, ఇట్లాంటివన్నీ కూడా. దీంతోపాటే చాలా కంపెనీలు కూడా కేంద్రానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు కానీ, అట్లాగే ఎస్బీఐ, ఎల్ఐసి ఇట్లాంటికి సంబంధించిన కంపెనీలు, ఆర్బీఐ వాళ్ళు కూడా ముందుకు రావటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి 2014-15 నుంచి 19 మధ్యలో. చాలా వరకు నిర్మాణాలు మొదలైనవి, కొన్ని అయితే ఆగిపోయినాయి కూడా. తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తానికి అసలు అమరావతిలోని అన్ని ఆక్రమణలు జరిగినాయి, మొత్తం స్కామ్ జరిగింది. రైతుల దగ్గర నుంచి వీళ్ళు ముందే తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుక్కున్నారో, లేకపోతే వేరే వాళ్ళు కొనుక్కున్నారో అంటూ కూడా దాన్ని ఒక రాజకీయ కోణంలోనే చూసి మొత్తం అమరావతి పనులన్నీ ఆపేశారు. ఎక్కడ చూసినా కూడా అమరావతిలో ఈరోజు ఏ కట్టడాలు కూడా ముందుకు లేవు. గత 4-5 సంవత్సరాలుగా అమరావతి అనేది ఇప్పుడు ఒక అటవీ ప్రాంతంగా తయారైంది అంటే కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే దాదాపు అమరావతిలో ఎట్లా రాజకీయ నాయకులు కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు. అమరావతిలో మనం చూస్తే కనుక ఈరోజు ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా ఉన్న ప్రభుత్వం అక్కడ సెక్రటరియట్ని వాడుకుంటుంది. అంతేకాకుండా అది హైకోర్టుకి సంబంధించి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు అంతా కూడా అమరావతి నుంచే నడుస్తుంది. కానీ 2019 నుంచి 2024 జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటూ కూడా ఒక కొత్త స్లోగన్ ఇచ్చారు. 3 రాజధానుల్లో కూడా వైజాగ్ అన్నారు, కర్నూలు, అమరావతి అన్నారు. కానీ రాజధానికి సంబంధించి కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. 10 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.
కనీసం జగన్ ప్రభుత్వం వైజాగ్ను కూడా కనీసం రాజధాని చేయలేకపోయింది, అమరావతిని కన్నా అభివృద్ధి చేయలేకపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతి రాజధాని అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టులో కేసులు వేస్తూ కాలయాపన చేశారు. జగన్ ప్రభుత్వం 3 రాజధానులు అన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ వాళ్ళు కూడా కాలయాపన చేశారు. మొత్తం కూడా రాజకీయ కోణంలోనే నడిచింది ఈ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం అనేది. ప్రస్తుతానికి ఎస్ఆర్ఎం లాంటివి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఒక 2-3 ప్రారంభమైనాయి, కానీ అక్కడికి వెళ్ళటానికి దాదాపు 30,000 మంది విద్యార్థులు ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నారు. కానీ వాళ్ళ చుట్టుపక్కలంతా కూడా అడవి లాంటి ప్రాంతమే, వెళ్ళటానికి రోడ్లు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వం భారతమాల ప్రాజెక్టు కింద తీసుకొని ఆ గొల్లపూడి దగ్గర నుంచి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ని అయితే పూర్తి చేసింది. దాదాపు ఇంకొక వచ్చే నెల అంటే మార్చిలో ప్రారంభం కూడా కావచ్చు. కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తోంది. అలాగే దానికి సంబంధించిన కొన్ని కంపెనీల కన్స్ట్రక్షన్స్ కూడా దాదాపు 60% పూర్తయిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం జగన్ కావాల్సి ఉంది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇద్దరు కావాలనుకున్నప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా రాజధాని అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి దాన్ని తొందరగా పరిష్కరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచన 2 పార్టీల వాళ్ళకి కనబడలేదు. ఒక పక్క రైతులు నలిగిపోతున్నారు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతిలో రైతులు ఇప్పటికీ నలిగిపోతూనే ఉన్నారు. వాళ్ళకి ఆ ప్లాట్లు అభివృద్ధి చేసేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వెనక్కి వెళ్ళిపోయింది. అట్లాగే కౌలు రైతులకు ప్రతిసారి డబ్బులు అన్నప్పుడల్లా వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు డైరెక్షన్ ఇస్తే కానీ జగన్ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. ఇదంతా కూడా ఎవరి తప్పు? రాజకీయ నాయకులదే. క్షుణ్ణంగా క్లియర్గా చెప్పాలంటే రాజకీయ నాయకులు వేసిన ఎత్తుగడలో పావులు అయిందల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఇప్పటికైనా ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకవేళ అమరావతి మళ్ళీ రాజధాని అంటూ రేపు సుప్రీంకోర్టు గారిని తీర్పు ఇచ్చినప్పటికీ మొత్తం మళ్ళీ అమరావతిలో ఆ పనులు మొదలుపెట్టి 2019 ముందు అమరావతి ఎలా ఉండేదో అలా తీసుకురావడానికే కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యేట్టుంది. మరి దీనికన్నిటికీ బాధ్యులు ఎవరిని మనం శిక్షించాలి? ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంతేకాకుండా అమరావతి రాజధాని అన్నప్పుడు జగన్ ముఖ్యంగా ఇది అంతా కూడా ఒక కమ్యూనిటీకి, ఒక క్యాస్ట్కి సంబంధించింది అన్న ప్రశ్న లేవనెత్తినప్పుడు అసెంబ్లీలో జగన్ మర్చిపోయింది ఏంటంటే జగన్ పార్టీకి సంబంధించిన కులస్తులే ఎక్కువ మంది అమరావతి చుట్టుపక్కల కొన్నారన్నది. పోనీ జగన్ ప్రభుత్వమైన అమరావతిని పక్కకు పెట్టి వేరే రాజధాని వైజాగ్ అన్నప్పుడు ఆ వైజాగ్ నన్ను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్కి ఎదుగో ఒక క్యాపిటల్ వైజాగ్ అన్నదన్నా కూడా ఏది పూర్తి చేయలేకపోయారు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ బాగా ముందుకు దూసుకెళ్ళింది. అట్లాగే మనకు తెలుసు కర్ణాటక బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, మహారాష్ట్ర ముంబై తీసుకున్నా, అట్లా ఏది తీసుకున్నా కూడా రాజధానుల విషయంలో ముందుకెళ్తోంది. అభివృద్ధి కూడా ముందుకు పరిగెడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 2 ప్రభుత్వాలు ఫ్రీబీస్ మీద సంక్షేమ పథకాలనే పోటీ పడుతున్నాయే తప్ప ఏ కంపెనీలు తీసుకొని వద్దాము, ఎట్లా తీసుకొద్దాము, నిరుద్యోగ భృతుల గురించే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారే తప్ప ఎక్కడైనా కంపెనీలని తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి లైఫ్ సెటిల్ చేద్దామన్నది ఇరు రాజకీయ పార్టీలకి ఈ రోజు కూడా లేదు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే కూడా ఆయన చేతులు అయ్యేట్టుగా కనబట్టలేదు ప్రస్తుతం అమరావతిలో ఉన్న పరిస్థితులు చూస్తే. కానీ ఈరోజు మేనిఫెస్టోలు చూసినా కూడా ఎవరికి వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకనో, లేకపోతే 500 గ్యాస్ సిలిండర్లనో, లేకపోతే నిరుద్యోగ భృతులు పెంచుతామని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక రాజధాని క్రియేట్ చేస్తామో అది వైజాగ్ కానివ్వండి, లేకపోతే అమరావతిని కానీ ఒక రాజధానిని అయితే పర్మనెంట్గా పూర్తి చేస్తామనే మాట మాత్రం రాజకీయ నాయకుల నోటి వెంబట 2024 ఎలక్షన్స్ ముందు కూడా వినబట్టలేదంటే చాలా శోచనీయం. ఈ రాజకీయ కోణంలో, ఈ రాజకీయ ఎత్తుగడలో పావులైంది కానీ శిక్ష అనుభవిస్తున్నది మాత్రం క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిల్లలు వేరే ఊర్లు వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు నవ్వుతున్నారు పక్క రాష్ట్ర ప్రజలంటే. దానికి కారణం ఈరోజు సంబంధించి ఇరు రాజకీయ పార్టీలు, అది అందులో తెలుగుదేశం పార్టీ ఏం తక్కువ కాదు, అట్లాగని వైఎస్ఆర్సీపీ కూడా తక్కువ కాదు. ఇరు పార్టీలు చేసిన తప్పిదంకి శిక్ష అనుభవిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరొచ్చినా అధికారంలోకి ఒక కామన్ డెసిషన్ తీసుకోవాలి. కామన్ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది మాత్రం ఒక పేరు ప్రకటించాలి. అప్పుడే కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే విదేశాల నుంచి వస్తున్న సెటరికల్ కామెంట్స్ లేదా క్విజ్లో వాడుతున్నట్టుగా ఈరోజు చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం.
వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వైజాగ్, అమరావతి, కర్నూలు అంటే ఇట్లా నన్ ఆఫ్ ది అబోవ్ ఈ టైపులో ఆప్షన్స్ ఇస్తుంటే ఇవన్నీ కూడా టైంలో వినటానికి బాగుంటాయి, కానీ రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళుతుంది అన్న ఆలోచన మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓటర్లే కాకుండా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. హైదరాబాద్కు సంబంధించి ఇందాక చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆపారో అక్కడి నుంచే ముందుకెళ్ళారే తప్ప నిర్ణయాలను ఏమీ వెనక్కి తీసుకోలేదు. జగన్ ప్రభుత్వం కూడా అమరావతిలో ఏమైనా స్కాములు జరుగుంటే లేదా తెలుగుదేశం పార్టీ ఏమైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అవన్నీ కోర్టు ద్వారానో, ఈడీ రైట్స్ ద్వారా, ఈడీ ద్వారానో, వీళ్ళందరి ద్వారానో పరిష్కరించి అమరావతిని 33,000 ఎకరాలు కాకపోతే కనీసం 10,000 ఎకరాలను అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఒక రూపైతే దిద్దుకుని ఉండేది. పూర్తి కాకపోవచ్చేమో అది ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 1,00,000 కోట్ల 50 కోట్ల పక్క పెడితే ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్ర రాజధాని అనేది ఏర్పడి ఉండేది. రాష్ట్ర రాజధాని వైపు ఆంధ్రప్రదేశే కాక పక్క రాష్ట్రాలు కూడా కంపెనీలు ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి, ఒక అడుగు ముందుకు పడేది. ఇది పరంగా కూడా రాజకీయ నాయకులు అన్ని పార్టీలు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ కూడా ఇందులో శిక్షార్హులే. ఎవరిని క్షమించదగ్గది కాదు. ఇది చాలా పెద్ద నేరము. దీనికి శిక్ష అనుభవిస్తున్నది రాజకీయ నాయకులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. థ్యాంక్ యూ.